ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకున్నాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి 7 ఎడ్లను 7 పుట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపగలిగినట్లు నేను అతనిని మాత్రం అంగీకరించేదను. ఏలైనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. 9వ వచనం. తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి, జీవము కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ నామమునకు స్తోత్రం. ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయంలో చదువుకున్న వాక్య భాగం నుంచి మీరే మా అందరితో మాట్లాడండి ప్రభువా. మీ వాక్యము చేత సరి చేయబడాలని, మీ వాక్యము ద్వారా నడవాలని ఆశతో మీ బిడ్డలు నాయన మీ సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రభువా. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన, ఇదిగో నాయన మా ఆశకు తగినట్లుగా అయా మీ ఆత్మ చేత అల్పుడను అయోగ్యుని ప్రభువా నన్ను మరుగు చేసుకుని మీరే మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి దేవుడు మరొక సమయాన్ని మనకి ఇచ్చాడు. పాటల ద్వారా ఆయన నామాన్ని మహిమపరిచాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడని మనం నమ్ముచున్నాం. హల్లెలూయా. మరి ఈరోజు చదువుకున్న వాక్య భాగం నుంచి చిన్న అంశమే,
ప్రవక్త దీన్ని 1952వ సంవత్సరం బోధించాడు. సో వర్తమానం పేరు ఏంటి అంటే ఫర్ హిమ్ విల్ ఐ యాక్సెప్ట్. ఆమేన్. అతని కొరకు నేను అంగీకరించుదును. ఆమేన్. అతని కొరకు నేను అంగీకరించుదును. ఆమేన్. సో ప్రవక్త ఈ వర్తమానం 1952 సంవత్సరం 7వ నెల 18వ తారీఖున బోధించాడు. సో అదే వర్తమానం నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు అందరికీ తెలుసు, యోబు కష్టాల్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. యోబుకి మరి ఆరోగ్యం చెడిపోయింది. అయితే ఆయనకున్నటువంటి ఆస్తి పోయింది, సర్వం కోల్పోయాడు యోబు. కోల్పోయిన తర్వాత మరి అతన్ని ఆదరించడానికి, అతన్ని పరామర్శించడానికి తన ఫ్రెండ్స్ వచ్చారు. ఎంతమంది స్నేహితులు అంటే 3 స్నేహితులు, అలాగే ఇంకొక యవనస్తుడు. ఓకే, మొత్తం 4. సో 4లో 3 స్నేహితుల గురించి దేవుడు చెప్తున్నాడు చివరిలో. ఇప్పుడు చదివినటువంటి 42వ అధ్యాయంలో చివరి అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ 3 స్నేహితులు అంటాడు. ఆమె. సో ఆ 3 ఎవరు అంటే ఎలీఫజు, బిల్దాదు, జోఫరు. ఓకే, ఈ 3 స్నేహితులు ఉన్నారు. అలాగే వీళ్ళతో పాటు ఇంకో వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఎలీహు. ఓకే, సో 36, 33, 33 నుంచి 36 అధ్యాయాలు కనపడతాడు అతను, ఎలీహు. ఈ 4 కూడా వచ్చారు పరామర్శించడానికి. యోబు బాగలేడు కదా అని చెప్పి చూడటానికి వచ్చారు. మాట్లాడారు, వాడు మాట్లాడారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 42వ అధ్యాయంలో దేవుడు ఈ 3 స్నేహితుల మీద కోపపడుతున్నాడు. ఎవరి మీద? 3 స్నేహితుల మీద. ఎందుకు వచ్చారు వీళ్ళు? యోబుని పరామర్శించడానికి. యోబు ఎవరు? దేవుని కుమారుడు. హల్లెలూయా. యోబు ఎవరంటే దేవుణ్ణి విశ్వసించినటువంటి ఒక విశ్వాసి. సో ఈ విశ్వాసి కష్టాలు ఉన్నప్పుడు, విశ్వాసి బాధలో ఉన్నప్పుడు, విశ్వాసి శ్రమలో ఉన్నప్పుడు చూడటానికి, పరామర్శించడానికి, ఆదరించడానికి వచ్చినటువంటి తన స్నేహితుల మీద దేవుడు కోపడుతున్నాడు. ఆమె కోపట్టం మామూలు కోపట్ల. ఏమంటాడంటే మీరు కనుక యోబు చేత ప్రార్థన చేయించుకుంటేనే మీ పాపం పోదు. మీరు తప్పు చేశారు, మీరు పాపం చేశారు, కాబట్టి ఆ పాపం పోవాలంటే యోబు చేత మీరు ప్రార్థన చేయించుకోవాలి. మీరు ప్రార్థన చేస్తే నేను ఎన్నో. ఆమె. సో ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ఆరాధన చేయాలో, దానికి ఎలా ప్రాయశ్చిత్తం చేయాలో ఆయన చెప్తున్నాడు. ఏం చెప్పాడు? 7 ఎద్దులు అయిందమ్మా ఆయన 8వ వచనం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని నా సేవకుడైన యోబు వద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించండి. ఆమె. సో దహన బలి అర్పించడానికి యోబు దగ్గర ఎందుకు పోవాలి? యోబు దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను. యోబు కోసం ప్రార్థన చేయడం కాదు, యోబు వీళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించాను. ఆమె. వదిలిపించేదేమో మీరు. ఆమె. సో నేను మిమ్మల్ని అంగీకరించను, మీరు చెప్పేది నేను విన్ను, మీరు ప్రార్థన చేస్తే నేను ఆలకించను. కానీ మీకు బదులుగా యోబు ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను. హల్లెలూయా. అంటే దేవుడు ఇక్కడ ఏమి ఒక ప్రిన్సిపల్ సూత్రం చెప్తున్నాడు. ఏంటి అంటే మీ పాపాలు పోవాలి అంటే నీతిమంతుడు యొక్క ప్రార్థన మీకు అవసరమైనది. హల్లెలూయా. నీతిమంతుడైనటువంటి ఒక వ్యక్తి మీకు బదులుగా మీకోసం ప్రార్థన చేసినప్పుడు మీ పాపాలు పోతాయనే ఒక సూత్రాన్ని దేవుడు ఏర్పాటు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఇది ఒక రకంగా యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసుక్రీస్తుకు ముందస్తుగా యోబులో దేవుడు ఆ సూత్రాన్ని పెడతా ఉన్నాడు. హల్లెలూయా. సో
మనందరం శిక్షకు పాత్రులము. కానీ మన కోసము నిరంతరము మన కోసం ఎవరు ప్రార్థన చేస్తారు, ఎవరు విజ్ఞాపన చేస్తారు, మన కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు దేవుడి దగ్గర అంటే ప్రభువైన యేసుక్రీస్తు చేస్తున్నాడు. హల్లెలూయా. సో ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన ద్వారా మనం రక్షించబడుతూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన ద్వారా మనము మన పాపాల నుంచి విముక్తులు అవుతూ ఉన్నాము. ఆమేన్. ఎందుకనంటే ఆ ప్రార్థన చేసేటువంటి యేసుక్రీస్తు నీతిమంతుడైనాడు కనుక. హల్లెలూయా. కాబట్టి ఒకరి నీతిమంతుడైనటువంటి ఒకరి ప్రార్థన వేరే వాళ్ళ కోసం చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. అందుకోసం బైబిల్లో కొత్త నిబంధనలో ఒక సూత్రం దేవుడు పెడతాం. అదేంటంటే మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి. ఆమేన్. నా కొరకు మీరు ప్రార్థన చేయాలి, మీ కొరకు నేను ప్రార్థన చేయాలి. అదే సహోదరుడు నీతిమంతుడిగా ప్రార్థన చేయాలి. ఆమేన్. నీతిమంతుడు కానుడి కోసం ప్రార్థన చేయాలి కదా. మరి బైబిల్ ఏంటి? కొత్త నిబంధనలో ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోమని చెబుతుంది. ఆమేన్. బైబిల్లో యోబేమో నీతిమంతుడు, వాడు తప్పు చేశారు కాబట్టి దేవుడు నీతిమంతుడు కానివాడి కోసం ప్రార్థన చేయమన్నట్టుగా ఉన్నది. యేసుక్రీస్తు నీతిమంతుడు, మనం పాపులు కాబట్టి యేసుక్రీస్తు మన కోసం ప్రార్థన చేస్తాడు, బాగానే ఉంది. కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికి బైబిల్లో ఏం చెప్తా ఉంది అంటే మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. మీ పాపాలు క్షమించమన్నట్టుగా ఒకరి కొరకు ఒకళ్ళు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. అదేంటి? ఎవరు నీతిమంతుడు వాడు ఒకరి కోసం ప్రార్థన చేయాలని చెప్పాలి కదా. ఆమేన్. కానీ ఒకరి కోసం ఒకళ్ళు ప్రార్థన చేయండి. ఎవరు చెప్తున్నాడు ఈ మాట అంటే క్రైస్తవులు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయమంటారంటే ప్రియ సోదరి సోదరులారా, నా కోసం మీరు ప్రార్థన చేయాలి, మీకోసము నేను ప్రార్థన చేయాలి. ఎందుకంటే నేను క్రీస్తులో కనపడ్డానంటే నేను నీతిమంతుడిని, మీరు కూడా క్రీస్తులో అదే క్రీస్తు రక్తంలో కనపడ్డారు కాబట్టి మీరు కూడా నీతిమంతులే. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడతారో వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి ఇక్కడ విశ్వాసం యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డారు కాబట్టి వాళ్ళు నీతిమంతులే, వాళ్ళు ప్రార్థన చేసిన దేవుడు అంటాడు. ఆమె పాస్టర్ గారు కూడా అదే రక్తంలో అదే యేసుక్రీస్తు రక్తంలో కనబడ్డాడు కాబట్టి ఆయన ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు. అందుకోసమే కొత్త నిబంధనలో క్రైస్తవులందరూ కూడా నీతిమంతులై ఉన్నారు. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు రక్తం కిందకు వస్తారో వాళ్ళందరూ కూడా నీతిమంతులు కనుక, ఆమేన్, యోబు వలె పరిశుద్ధులయ్యారు కనుక, యేసుక్రీస్తు వలె పరిశుద్ధులయ్యారు కనుక, యేసుక్రీస్తు వలె నీతిమంతులయ్యారు కనుక, ఎందుకంటే నా నీతిని నేను మీకు ఇచ్చుచున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. సో మనం ఒక నీతి ఒకరు పొందుకోవట్లేదు, కానీ దేవుని నీతిని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఎలా ఇస్తా ఉన్నాడంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా ఇస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, యేసుక్రీస్తు యొక్క ప్రాణ త్యాగాన్ని నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో అంగీకరిస్తావో, యేసుక్రీస్తు యొక్క రక్తము, యేసుక్రీస్తు యొక్క నీతి నీకు ఆపాదించబడుతుంది. కాబట్టి నువ్వు నీతిమంతుడిగా ఉంటావు దేవుని దృష్టిలో. కాబట్టి నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. అందుకోసమే నీవు ఒకరి కోసం ఒకళ్ళు ప్రార్థన చేసుకోండి. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరులారా, ఇక్కడ అయితే ఇంకొక విషయం ఏంటంటే మనము నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడు ఎవరిని పెడతా ఉన్నాడు అని అంటే యేసుక్రీస్తుని పెడతా ఉన్నాడు. యేసుక్రీస్తుని బలి చేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తే మన పాపాలని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆమేన్. అయితే ఇప్పుడు మన పాపాలు పోవాలి అని అంటే ఎవరు నీతిగా ఉండాలి అని అంటే యేసుక్రీస్తు నీతిగా ఉండాలి. మన పాపాల నుంచి మనం రక్షించబడాలి అని అంటే, మన పాపాలు కడగబడాలంటే ఎవరు పరిశుద్ధంగా జీవించాలి అని అంటే యేసుక్రీస్తు పరిశుద్ధంగా జీవించి ఉండాలా. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తులో ఏదైనా ఒక లోపము నువ్వు కనుగొన్నావా, ఆ లోపము ఆయన మీద కాదు నీ మీద కూడా ఉంది. హల్లెలూయా. ఆయన లోపం ఉంది, ఆయన తప్పు ఉంది నువ్వు చెప్పావా, దాని అర్థం ఏంటంటే నీకు నువ్వు లోపంగా ఉన్నావని గుర్తిస్తున్నావు. ఎందుకంటే ఆయన పవిత్రుడైతేనే నువ్వు పవిత్రుడు, ఆయన నీతిమంతుడైతే నువ్వు నీతిమంతుడు. హల్లెలూయా. అలా కాకుండా ఆయన నీతిమంతుడు కాదండి అన్నావా,
నువ్వు కూడా నీతిమంతుడు కాకుండా పోతావు. ఆమె కాబట్టి ఈరోజు దేవుడు దేన్ని చూస్తా ఉన్నాడు? నిన్ను రక్షించడానికి, నిన్ను ఆ పాపం నుండి విడిపించడానికి దేవుడు ఎవరిని చూస్తా ఉన్నాడంటే నిన్ను చూడలేదు, కానీ నీకు బదులుగా అర్పించబడినటువంటి యేసుక్రీస్తుని చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసమే ఆ పాత నిబంధన క్రమంలో దేవుడు ఒక ఛాయను పెట్టాడు అక్కడ. ఏంటి ఆ ఛాయ అంటే, ఎవరైనా సరే ఒక యూదుడు, ఇశ్రాయేలుడు పాపం చేసినప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక గొర్రె పిల్లను తీసుకుని పోవాలి. తీసుకొని ఆ పోయినప్పుడు ఆ గొర్రె పిల్లని ఎవరికి ఇవ్వాలంటే ప్రధాన యాజకుడికి ఇవ్వాలి. సో ఇప్పుడు ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే గొర్రె పిల్లని పరిశీలన చేయాలి ఫస్ట్. ఆమె ఎందుకోసం పరిశీలన చేయాలి గొర్రె పిల్లని అంటే, గొర్రె పిల్లలో ఏదైనా లోపం ఉందా, ఈ గొర్రె పిల్ల బలికి పనికొస్తుందా పనికిరాదా, ఈ గొర్రె పిల్ల నిర్దోషమైనదైనా, దీనిలో ఏదైనా సరే కుంటు కానీ ఏదైనా మచ్చ కానీ డాగు కానీ కళంకం కానీ ఏమైనా ఉన్నదా అని ఆ గొర్రె పిల్లని పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఎప్పుడైతే ఆ గొర్రె పిల్ల పరిశుద్ధంగా ఉందని ప్రధాన యాజకుడు నిర్ధారణ చేసుకుంటాడో, ఇప్పుడు ఆ గొర్రె పిల్లని బలిపీఠం మీద తీసుకుపోయి అతను వధిస్తాడు. వధించినప్పుడు ఆ రక్తం చిందించబడతా ఉంటది. ఆ రక్తము ద్వారా ఇప్పుడు ఆ పాపి ఎవరైతే ఉన్నాడో ఆ పాపి యొక్క పాపములు కప్పబడతా ఉన్నాయి. ఇక్కడ ప్రధాన యాజకుడు ఎంతసేపు పరిశీలన చేసినా, ఎంతసేపు చూసినా అతడు దేని వైపు చూస్తాడంటే గొర్రెపిల్ల వైపే చూస్తాడు తప్ప, గొర్రెపిల్ల మంచిదా కాదని చూస్తాడు తప్ప, గొర్రెపిల్ల యోగ్యమైందా కాదని చూస్తాడు తప్ప, అసలు ఈ గొర్రెపిల్ల అర్పించబడటానికి నువ్వు యోగ్యుడివేనా అని చెప్పి పాపి వైపు ఎప్పుడు ఒక్కసారి కూడా చూడడం. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుని యొక్క నియమమై ఉన్నది. కాబట్టి అలాగే ఈ రోజు కూడా ప్రియ సోదర సోదరా, నీవు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు రక్తాన్ని ధరించి వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు అంగీకరించి వెళ్ళినప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళి తండ్రి నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, ఇదిగో నేను వ్యభిచారం చేశాను, నేను దొంగతనం చేశాను, లేదంటే నేను త్రాగుతున్నాను, నాకు సహాయం చేయ ప్రభువా, నన్ను క్షమించు, నా యొక్క పరిస్థితి నుంచి నన్ను బయటపడే అని చెప్పి నువ్వు దేవుని అడుగుతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు అంగీకరించి ఆ విధంగా దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుడు దేని చూస్తా ఉన్నాడంటే నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి యేసుక్రీస్తు రక్తాన్ని మాత్రమే చూస్తాడు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు రక్తం ఉన్నది కాబట్టి నీ పాపాలని దేవుడు క్షమిస్తా ఉన్నాడు, నీ పాపాలను యేసుక్రీస్తు అకౌంట్ చేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు నిన్ను నిర్దోషిగా ఎంచుతా ఉన్నాడు, దేవుడు నిన్ను నీతిమంతుడుగా ఎంచుతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా మన విశ్వాసం యేసుక్రీస్తు యొక్క త్యాగం మీద, యేసుక్రీస్తు యొక్క రక్తం మీద, యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణత మీద మనం ఉంచాలా. ఎంతకాలం అయితే నువ్వు విశ్వాసం ఉంచుతావో నీవంతకాలం కూడా నీతిమంతుడిగా దేవుని దృష్టిలో ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఎంతకాలం అయితే నీవు నీతిమంతుడిగా నీవు అంగీకరిస్తావో యేసుక్రీస్తుని, అంతకాలము దేవుడు నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, మనం ఖచ్చితంగా యేసుక్రీస్తు రక్తం పట్ల, యేసుక్రీస్తు బలియాగం పట్ల మనం విశ్వాసం కలిగిన వారమై ఉండాలా. ఆమేన్. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ని, యోబుని పరామర్శించడానికి, యోబుని మరి ఓదార్చడానికి వచ్చినటువంటి ఈ ముగ్గురు ఫ్రెండ్స్ని దేవుడు ఎందుకు ఆ విధంగా మీరు తప్పు చేశారు ఏమన్నాడు? ఇంకా కింద చదివితే, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు. ఆమేన్. యుక్తమైనది పలుకలేదు అంటాడు. ఏం పలకలేదు వీళ్ళు? యోబు పలికాడు. ఆమేన్. సో ఎందుకంత దేవుడిని ఎంచుతున్నాడు దేవుడు? ఈ ముగ్గురు వచ్చింది పాపం పరామర్శించడానికే కదా. ఈ ముగ్గురు వచ్చింది యోబుని కష్టాల్లో ఉన్నాడని చెప్పి మా స్నేహితుడు అని చెప్పి ఓదార్చడానికే కదా. సో తన కుమారుని ఓదార్చడానికి వచ్చినటువంటి ఈ ముగ్గురు ఎందుకు దేవుడు దోషులుగా తీరుస్తా ఉన్నాడు? ఆమేన్. ఈరోజు ఎందుకు తీరుస్తున్నాడు మనం తెలుసుకుంటే మనం కూడా తప్పు చేయకుండా ఉండాలి. ఆమేన్. సో ఎందుకు అంటే ప్రవక్త అంటున్నాడు, ఈ ముగ్గురు వచ్చి అంటున్నారంట, దేవుడు ఒకరిని శిక్షిస్తున్నాడు అని అంటే
ఖచ్చితంగా వాడు ఏదో పాపం చేసి ఉండాలా, పాపం చేస్తున్నాడు కాబట్టి శిక్షిస్తాడు. ఆమేన్. కాబట్టి నీవు ఏదో సీక్రెట్ గా తప్పు చేశావు అని చెప్తే ఇప్పుడు ఏం చెప్తున్నాడు యోబు? అయ్యా, నేను ఏ పాపము చేయలేదు, నేను రహస్యం కూడా ఎలాంటి పాపము చేయలేదు. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట అంటే, యోబు అంటున్నాడు, నేను దేవుడు ఏదైతే దహన బలులు కోరాడు, దేవుడు ఏదైతే నా పాపానికి ప్రాయశ్చిత్తం చేయమని ఏదైతే పద్ధతిని, ఏదైతే బలిని చేయమని చెప్పాడో ఆ బలులన్నీ కూడా నా నిమిత్తము, నా పిల్లల నిమిత్తము నేను ప్రతిరోజు కూడా చేస్తా ఉన్నాను. ఆమేన్. అంటే నా పాపానికి దేవుని మాట చొప్పున ప్రాయశ్చిత్తం కలిగింది. దేవుడు చెప్పినటువంటి విధానంలో నేను బలి అర్పించాను కాబట్టి ఆ బలి కిందకి నా పాపాలు వెళ్ళినాయి కాబట్టి ఇక నేను ఎంత మాత్రమో దోషిని కాను. నేను దేవుని ప్రారంభ ప్రకారం, దేవుని మాట ప్రకారం, దేవుని వాక్యం ప్రకారము నేను నిర్దోషిని. అయినా సరే ఈ కష్టాలు ఎందుకు వచ్చినా నాకు అర్థం కావట్లేదు అంటాడు ఆయన. అలాగే అంటూ ఆయన ఏమంటాడంటే, అంటే లాభం వచ్చినప్పుడే అనుభవించడానికి తగుతామా? ఏదైనా దేవుడు మేలు చేస్తేనే తీసుకోవడానికి తగుతామా? దేవుడు మనకి ఏదైనా ఒక నష్టం జరిగిస్తే దాన్ని తీసుకోవడానికి మనం తగమా? కేవలం మేలు కోసమేనా దేవుడు? కేవలం మనకి సుఖాలు ఇచ్చినప్పుడేనా దేవుడిని మనం అంగీకరించేది? ఆయన దగ్గర నుంచి ఏదైనా సరే ఒక నష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆ నష్టాన్ని కూడా అంగీకరించాలి కదా అని ఆయన ఏమంటాడంటే, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో కాబట్టి ఈ మాటలన్నింటిలో కూడా యోబు నీతివంతుడుగా ఉన్నాడు. యోబు తన విశ్వాసాన్ని దేవుని మాట మీద ఉంచాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేసిన దాన్ని బట్టి నేను నీతివంతుడిని అని చెప్పి యోబు కదలకుండా నిశ్చలంగా దేవుడి మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుడి మాట మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆమేన్. కానీ ప్రియ సోదరులు వీళ్ళు ఏమన్నారంటే, కాదు మేము అన్ని ఒప్పుకో, నువ్వు బలర్పించినా సరే నీవు పాపం చేసావు కాబట్టి ఇది వస్తా ఉంది. అంటే బలర్పించినా కూడా వీళ్ళు ఏమంటారంటే పాపాలు పోకుండా ఉంటాయి. ఎలా చెప్తున్నావు అంటే నీకు వచ్చిన కష్టాన్ని బట్టి. ఆమె అంటే యోబేమో దేవుడి మాట చొప్పున నేను నీతివంతుడు అని చెప్తా ఉంటే వీళ్ళు ఏమంటారంటే దేవుడి మాట పక్కన పెట్టవా, నీకు వచ్చిన కష్టాన్ని బట్టి నువ్వు నీతివంతుడు కాదు అని చెబుతావు. ఆమె నీకు కష్టాలు వస్తున్నాయా, నీకు బాధలు వస్తున్నాయా, అయితే మేము తీర్పు తీరుస్తున్నాం ఏంటి అంటే నీవు తప్పుటోడివి, నీవు నీతివంతుడివి కాదు, కాబట్టి దేవుడు మొక్కుతున్నాడు, కాబట్టి నువ్వు సరి చేసుకోవాలని చెప్పేవాడు చెప్తా ఉన్నా. కానీ యోబు విశ్వాసం ఎక్కడ ఉందంటే దేవుడు ఇచ్చిన మాట మీద ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటాడు, మీరు యోబు పలికినట్టుగా మంచిగా పలకలేదు, నా గురించి యుక్తంగా పలకలేదు. ఆమేన్. సో యోబేమో తన వాక్యం, నా వాక్యం మీద విశ్వాసం ఉంచితే మీరు నా వాక్యం మీద మీరు విశ్వాసం ఉంచలేదు, నేను చెప్పిన మాట మీద మీరు విశ్వాసం ఉంచలేదు, కాబట్టి మిమ్మల్ని నేను పాపులుగా ఎంచుతున్నాను. కాబట్టి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి అంటే మీరు 7 పుట్టేళ్ళు, 7 ఎడ్లు, 7 పుట్టేళ్ళు తీసుకొని యోబు దగ్గరకు పోండి. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరులారా, ఈరోజు దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడిగా ఎంచినప్పుడు ఆ వ్యక్తిని నువ్వు పాపాత్ముడిగా ఎంచితే దేవుడు నిన్ను నిర్దోషిగా ఎంచడు. హల్లెలూయా. దేవుడు నిన్ను తీవ్రంగా తీసుకుంటున్నాడు. కాబట్టి మనం తీర్పు తీర్చడానికి మనం ముందుకి పోకూడదు. తీర్పు తీర్చడానికి మనం ఎప్పుడు కూడా తొందర పడకూడదు. ఆమేన్. ఎందుకంటే ఒకవేళ నువ్వు దేవుడి కుమారుడికి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా తీర్పు తీరుస్తున్నావు. హల్లెలూయా. కాబట్టి అది చిన్న నేరం కాదు. ఎందుకంటే ఈ చిన్నవారిలో ఒకరిని పట్ల మీరు అభ్యంతర పడితే ఆమేన్, మీరు నా యెడల అభ్యంతర పడినట్లే. ఈ చిన్నవారిలో మీరు ఒకరికి చేస్తే మీరు నాకు చేసినట్టే. ఆమేన్. కాబట్టి దేవుని కుమారుల్ని మనము తీర్పు తీర్చేటప్పుడు
మనం అసలు ఎవరు తీపి తెచ్చుకోడు. యాక్చువల్ అందుకే బైబిల్ చెప్తుంది, మీరు ఎవరికి తీపి తెచ్చుకోరు. హల్లెలూయా. వాడు కష్టాలు వస్తున్నాయంటే సహోదరుడా దేవుడు నిన్ను సహాయం చేయను కాక అని చెప్పాలి తప్ప నువ్వు ఫలానా తప్పు చేశావు కాబట్టి ఆమె నువ్వు ఫలానా ఇది చేసావు కాబట్టి నీకు కష్టం వచ్చింది. ఆమె నువ్వు తిట్టావు కాబట్టి నీకు కష్టం వచ్చింది. ఆమె నువ్వు వచ్చేసావు కాబట్టి నీకు ఈ కష్టం వచ్చింది. నువ్వు ఇచ్చేసావు కాబట్టి ఇదిగో నీ పిల్లడు చచ్చిపోయాడు. నువ్వు ఇచ్చేసావు కాబట్టి నీకు అది పోయింది, నీ గేదె చచ్చిపోయింది. సో ఇవన్నీ ఏమిటి అంటే దేవుడు పరీక్షించేటువంటి సమయంలో యోగుని వీళ్ళు ఏమంటారంటే దాన్ని దేవుడి శిక్ష కింద మారుస్తున్నారు. ఆమేన్. విచ్ ఈజ్ రాంగ్ యాక్చువల్గా. సో దేవుడి దృష్టి అది తప్పు అయినది. సో కాబట్టి దేవుడు ఏమంటాడంటే నా కుమారుడు నా మాట మీద నమ్మకం ఇచ్చున్నాడు. అది చెప్పిన వాడు మీరు ఏమంటున్నారు, మీరు అమ్మట్లా. దేవుడి దేవుడే వెళ్ళిపోతే ఈమన్నాడు నేను ఇచ్చాను కాబట్టి నేను నీతిమంతులని ఎవరు మొత్తుకుంటున్నా సరే మీరేమంటారంటే కాదు కాదు కాదు, నీకు కష్టాలు వచ్చినాయంటే నీ ఇన్ని శ్రమలు ఎవరికి వస్తాయండి. ఆమె మామూలు శ్రమలు కాదు. సో ఇలాంటి శ్రమలు వస్తున్నాయంటే దేవుడికి ఎంత కోపం ఉందో, ఎంత కోపం దేవుడు ఇట్లా చూపిస్తున్నాడంటే నువ్వు ఎంత తప్పు చేసావు అంటే, కాదయ్యా నేను ఏ తప్పు చేయలేదు, నేను దేవుడు చెప్పిన ప్రకారం ఆల్రెడీ నేను బలులు అర్పించాను, నా పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించని చెప్పి యోబు చెబుతూనే ఉన్నాడు. అయినా సరే వాళ్ళు వింటలేదు. కాబట్టి దేవుడు అన్నాడు, నేను ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు, మీ పాపం నుంచి విడుదల పొందడానికి నేను ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు దాని మీద మీరు విశ్వాసం ఉంచలేదు. అదే మీరు చేసిన తప్పు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏదైనా సరే ఒక మార్గం ఏర్పాటు చేస్తే అది చాలా సింపుల్గా ఉంటుంది. అది ఇదేమన్నా ఇది చేస్తే అయిపోద్దా, ఇన్ని పాపలు చేశాను నేను, యేసుక్రీస్తు నమ్మితే నీటిలో మునిగిపోతే అయిపోద్దా? ఆమె నేను ఇన్ని పాపాలు చేసి ఇన్ని తప్పులు చేశాను, నేను యేసుక్రీస్తు దేవుడు ఒప్పుకుంటే అయిపోద్దా అని అంటే దేవుడు చెప్పాడు కాబట్టి అయిపోద్ది. అలాగే నేను నీతి మంత్రిగా తీర్చగలిగేది ఎవరు? దేవుడే. ఆ దేవుడు చెప్పాడు చేయాలి తప్ప నీకు మోసడం చేయడం కాదు. అలాగే సో నిన్ను నరకం వేయాలన్నా లేదంటే నీకు ఆ సెక్షన్స్ తప్పించగలిగే దేవుడు ఏ జీవితం అది చేయాలి తప్ప ఆమేన్ నీ బుర్రకి ఏది వస్తే అది కాదు. అందుకోసమే ఒకరి ముందు మన మార్గం ఎప్పుడు కూడా సరైనది కనపడుతుంది, తుదకు మరణాన్ని తీసుకెళ్తుంది బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మన ముందున్నటువంటి మార్గము సరైనదో కాదో ప్రారంభంలోనే మనం తెలుసుకోవాలి, ప్రారంభంలోనే నిర్ధారించుకోవాలి. ఎలా నిర్ధారించుకుంటాం అంటే బైబిల్ వాక్యాన్ని బట్టి. అలాగే సో మన ముందున్నటువంటి మార్గము దీనికి సరిపోతుందా లేదా, బైబిల్ మాట ప్రకారంగా బైబిల్ వాక్యం ప్రకారంగా ఉందా లేదా మనం చూసుకోవాలి. అప్పుడే అది సరిగా ఉంటేనే దానిలో మనం ప్రయాణం చేసినప్పుడు అది మనల్ని జీవానికి తీసుకెళ్తుంది. కాబట్టి మనము మరణాన్ని తప్పించుకోవాలంటే, మనము ఆ పాప శిక్షని తప్పించుకోవాలంటే దేవుడు చెప్పినటువంటి మార్గాన్ని మనం అంగీకరించాలా, క్రీస్తు ఇచ్చినటువంటి మార్గాన్ని మనము అంగీకరించాలి. కానీ చూడటానికి ఎలా ఉంటుందంటే చాలా సామాన్యంగా ఉంటుంది. ఎంత సామాన్యంగా ఉంటుందంటే ఈజీగా దాన్ని స్కిప్ చేసి వెళ్ళిపోతాం. ఇంత పెద్ద శిక్ష నుంచి తప్పించేది ఇది తప్పిస్తుందా అన్నట్టుగా ఉంటుంది, కానీ తప్పించేది. అందుకోసం దేవుడు ఎల్లప్పుడూ కూడా సామాన్యతలో తను బయలుపరుచుకుంటాడు. సో వర్షం వస్తుంది, ఈ భూమి అంతా కూడా మునిగిపోతుంది అని అంటే వాళ్ళందరూ అనుకున్నారు అసలు ఇంతవరకు వర్షం పడలేదు కాబట్టి వీడు చెప్పేదంతా అబద్ధం అనుకున్నారు. ఆమేన్. సరే కొంతమంది సరే వస్తే రావచ్చేమో, మునిగిపోతే మునిగిపోవచ్చేమో, ఇంత పెద్ద వరద ఇంత పెద్ద ప్రవాహము తప్పించుకోవాలంటే ఏ మార్గం ఇస్తాడు అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఒక ఓడను తయారు చేసుకున్నాడు దేవుడు. అలాగే ఆ ఓడ వాళ్ళకి సామాన్యంగా కనపడి ఉండొచ్చు, ఇంత పెద్ద ప్రళయం నుంచి ఈ చిన్న ఓడ మనల్ని రక్షిస్తుందా అన్నట్టుగా ఉండిండొచ్చు. అందుకోసమే ఓడని నమ్మలా. కానీ చివరికి వాడు ఓడలోకి వెళ్ళారు, దేవుడు లోపల నుంచి తలుపేశాడు,
7 రోజులు వెయిట్ చేశాడంట దేవుడు. హల్లెలూయా. 7 రోజుల తర్వాత వర్షము స్టార్ట్ అయింది. కాబట్టి దేవుడు తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు. ఈరోజు చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే, యేసుక్రీస్తుని నమ్మితేనేనా నాకు విడుదల, నమ్మకపోతే నరకలేస్తాడా, ఎంత నియంత్రణతో పరిపాలన ఇది అంటున్నారు. ఆమేన్. నమ్మితే రక్షణ, అది కరెక్టే. నమ్మకపోతే శిక్ష ఆయన వేయడు. నువ్వు ఆల్రెడీ శిక్షలో ఉన్నావు. హల్లెలూయా. నువ్వు ఆల్రెడీ గోతులో ఉన్నావు, నువ్వు ఆల్రెడీ పాతాళంలో ఉన్నావు. నువ్వు రక్షించడానికి నిచ్చినేసాడు ఆయన. నువ్వేమన్నావు అంటే నిచ్చిన ఎక్కితేనేనా అంటున్నావు. ఆమేన్. నువ్వు ఆల్రెడీ నేలలో పట్టుకుని పోతున్నావు, ఆయన ఒక తాడేసాడు. నువ్వు అంటున్నావు ఏం తాడు పట్టుకుంటేనేనా అంటున్నాడు. లేకపోతే నువ్వు రక్షించవా అని అంటే, నిన్ను రక్షించడానికే తాడేశాను బాబు. హల్లెలూయా. నేను రక్షించడానికి ఓడ పంపించాను, నేను రక్షించడానికి యేసుక్రీస్తు పంపించా. తప్పించుకునే మార్గమే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇక దాన్ని తప్పించుకుని నువ్వు దాన్ని అంగీకరించలేదా, నువ్వు ఆల్రెడీ నాశనంలో ఉన్నావు, నువ్వు ఆల్రెడీ మరణంలో ఉన్నావు. నువ్వు తీసుకొని మరణంలోకి అప్పగించాల్సిన అవసరం లేదు దేవుడు. నేను తీసుకొచ్చి అనుకోలేని అవసరం, ఆల్రెడీ ఎవరికానికి వెళ్ళిపోయే మార్గంలో ఉన్నావు. నీ ట్రైన్ ఆల్రెడీ ఆ ట్రాక్ మీద ఉంది. దేవుడు దానికి కృప చూపించి పక్క ట్రాక్ ఏర్పాటు చేశాడు. ఆమేన్. ఆయన లేవు కొంచెం ఇట్లాగా అంటాడు అంతే. హల్లెలూయా. కొంచెం ఇట్లాగితే తప్పించుకుంటావు అంటే, ఏ లాగితేనేనా తప్పించుకోవా, నరకలేస్తాడను అంటున్నావు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికని, దేవుని యొక్క రక్షణ శక్తిని మనం తక్కువగా అంచనా వేయకూడదు. కానీ చూడటంగా సామాన్యంగా కనబడుతుంది, కానీ సామాన్యతలోనే దేవుని శక్తి బయలుపడుతుంది. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా సామాన్యతలోనే బయలుపరుచుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గొప్పగా ఊహించుకున్నారు, మా మెస్సియా వస్తాడు వస్తాడు, ఈ రోమన్లు మమ్మల్ని హింసిస్తున్నారు, మా మెస్సియా రానియడానికి రోజు చెబుతాం, మా మెస్సియా వస్తే ఒక్కొక్కడిని ఎగరేసి కొడతాడని చెప్పి ఒక బలవంతుడైనటువంటి రాజు కోసం, ఆమేన్, ఒక సైన్యాధ్యక్షుడు, లేదంటే ఒక రౌద్రంతో కూడినటువంటి రాజు కోసం, ఆమేన్, పౌరుషంతో కూడినటువంటి రాజు కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆయన ఎట్టొచ్చాడంటే, ఒక పేద అమ్మాయికి పుట్టినటువంటి ఒక చిన్న పిల్లవాళ్ళకి వచ్చాడు. అలాగే వచ్చి ఆ వీధులంతా తిరుగుతున్నారంట జ్ఞానులు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడుగుతుంటే, మాకు తెలియకుండా ఎప్పుడు పుట్టారా ఇలా అంటారు. అలాగే మాకు తెలియకుండా మహారాజు ఎప్పుడు పుట్టాడు, ఆయన కోసం కదా కళ్ళు కాయలు వేసేలా ఎదురు చూస్తా ఉంది. ఈ యొక్క రోమన్ సామ్రాజ్యం యొక్క ఈ అరాచకాలను భరిస్తా ఉంది పంటి విగులా. ఆయన మాకు తెలియకుండా ఎప్పుడు పుట్టాడు, ఆయన ఆకాశం చూస్తాడు అనుకున్నామే. ఆమె పుడితే ఏదో ఒక రాజ కుటుంబంలో, దావీదు లాంటి ఒక రాజ కుటుంబంలో పుడతాడు అనుకున్నామే. ఏడ పుట్టాడు అని చెప్పి ఎదిగితే అప్పుడు ఒక అందరూ బూజు దులిపారు. ఆమె ఆలోచి చెబుతాడు, గట్టి చెబుతున్నాడు, మామూలు చెప్పట్లా. మేము తూర్పు దేశం నుంచి ఒక ఏడుచుకోవాలి బాబు అని చెప్తాడు. చూస్తే నిజంగా పట్టణం దుమ్ములు పట్టి ఉన్నాయి, గడ్డాలు వెళ్ళిపోయినాయి వాళ్ళకి. వాళ్ళు తెచ్చుకున్న ఆహారం అంతా కూడా ఎండిపోయింది. ఇప్పుడు వాళ్ళకి నమ్మకం వచ్చి, ఇంత దూరం నుంచి వస్తున్నారు మీరు ఎవరి కోసం? యూదుల రాజుగా పుట్టినవాడు. అదే ఎవరి కోసం? మహారాజేనా? రాజుగా పుట్టిన కోసం కాదు, యూదుల రాజుగా పుట్టినవాడు. హల్లెలూయా. కరెక్ట్. ఇది యూద రాజ్యమేనా? అవును, ఇది యూదుల ప్రాంతమే. మరి ఇక్కడే పుట్టాలండి అని అంటారు. ఎవరు చెప్పండి ఇక్కడే పుడతాడండి అంటే, ఏమంటే మాకు నక్షత్రం కనపడింది. వాళ్ళు గ్రంథాలు చెప్పినాయి, దాని బాగున్నా ఆయన చెప్పినటువంటి గ్రంథాల్లో ఏ విధంగా ఉంది, నక్షత్రం వస్తుంది, అదే ఏకమూల నక్షత్రం ఉదయించదని చెప్పి ఉంది. ఆ నక్షత్రం మేము వెతుకుంటూ వచ్చామండి. ఇక్కడ దాకా వచ్చిందండి, ఇక్కడే కనపడింది. ఇప్పుడు కనపడట్లేదు మాకు ఎక్కడ ఉందో. యెరూషలేము పట్టణంలోకి వచ్చా మాకు కనపడట్లేదు. ఎక్కడ ఆ రాజుగా పుట్టాడు, ఎక్కడ మేము చూడాలి, ఆయన ఆరాధించడానికి వచ్చామంటే వాళ్ళు ఒకసారి తప్పపడి, ఇదేంట్రా పుట్టండి చిన్నపిల్లవాడు అంటున్నారు, ఎక్కడ పడతాడని చెప్పి అప్పుడు తీయండి లేదు చెప్తున్నారు. అంత దూరం నుంచి అసలు విషయం లేకపోతే అంత దూరం నుంచి రాదు కదా వీళ్ళు. అదే కాబట్టి తీయండి ఎక్కడ అని చెప్పి అప్పుడు గ్రంథాలు బూజు దులిపి వెతికితే అప్పుడు ఉంది అల్పమైన బెత్లెహేమ,
యోధా ప్రధానులు ఎంత మాత్రమో అల్పమైన దానివి కాదు. ఆమేన్. ఇశ్రాయేలు రాజు నీలో నుంచే పుడతాడు అన్నప్పుడు మనం ఇప్పుడు దాకా యెరూషలేములో పుడతాడు అనుకున్నాం, ఇప్పుడు దాకా రాజ కుటుంబంలో పుడతాడు అనుకున్నాం, మరి బెత్లెహేములో పుడతాడంటారా అని చెప్పి అప్పుడు వాళ్ళు చెప్తే అప్పుడు వాళ్ళు మేము ఆమోదడానికి పోతామని చెప్పి వాళ్ళు వెళ్ళినప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే ఎంతకాలం పుట్టి అడిగితే 2 సంవత్సరాల క్రితం కనపడిందిరా నక్షత్రం, ఇక్కడికి వస్తే 2 సంవత్సరాలు అయింది, ఆయన పుట్టి 2 సంవత్సరాలు వాళ్ళు చెప్పారు. ఆమేన్. ఏంది మా రాజు 2 సంవత్సరాలు పుట్టి అడుగులు నడిచేవాడా, నడిచి నడవకుండా నడవలాగా నడుస్తూ ఉన్నాడు మా రాజు అని చెప్పి వాళ్ళ యొక్క ఊహలన్నీ కూడా మొదలైపోయాయి. కానీ ఆ చిన్న రాజే, ఆ చిన్న పసిబాలుగా పుట్టినవాడే వాళ్ళ యొక్క రాజు అయినాడు. హల్లెలూయా. అవుతున్నాడు యెహోవా పౌలు అవుతున్నాడంట. ఆమేన్. యెహోవా నడుస్తున్నాడంట, యెహోవా ఏడుస్తున్నాడంట, యెహోవా పొత్తుకుంటలో ఏడుస్తున్నాడంట. ఆమేన్. యెహోవా గుడుగుడు అడుగులు వేస్తా ఉన్నాడంట. హల్లెలూయా. సో సర్వ సృష్టి భూమి ఆకాశంలో పట్టదారులు ఒక దేవుడు చిన్న పిల్లలాగా నడుస్తూ ఉన్నాడంట. ఈ విషయం ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళు అనుకున్నారు రాజు అంటే ఆకాశం కూడా పడతాడు అనుకున్నారు, మెస్సీ అంటే బంగారు రథాల మీద దేవతలతో ఆయన వస్తాడని చెప్పి అనుకుంటా ఉన్నారు. కానీ తీరా చూస్తే ఆయన ఒక పిల్లలాగా వచ్చాడు. దేవుని కార్యాలు ఎప్పుడు సామాన్యంగానే ఉంటాయి. ఆమేన్. దేవుని రక్షణ, దేవుని యొక్క విధానాలు ఎల్లప్పుడూ కూడా సామాన్యంగా ఉంటాయి. కాబట్టి అది అర్థం కావాలంటే దీని దగ్గరికి వెళ్ళాలా. దేవుని మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క విధానాలు అర్థమవుతాయి. అంతేగాని మానవ ఆలోచనలు, మానవ కల్పితాలు, మానవుల యొక్క ఆలోచన ప్రకారంగా మనం చూసినట్టయితే దీని నుంచి మనం కొన్ని వేల మేళలను తప్పిపోయే అవకాశం ఉంది. యేసుక్రీస్తు పుట్టిన సమయానికి యోధా మతము బైబిల్లో నుంచి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయింది. అది అందుకోసమే ఆ రోజు యేసుక్రీస్తు అనగా మెస్సియా పుట్టినవాడు, ఏ మెస్సియా కోసం వాడు ఎదురు చూస్తున్నారు అన్ని వేల సంవత్సరాలుగా, వాడు ఆ మెస్సియా పుట్టినప్పుడు ఆయన వాళ్ళు గుర్తించకుండా పోయారు. కాబట్టి ప్రియసోదరులారా, మన విశ్వాసం ఎక్కడ ఉండాలంటే దేవుని మాట మీద ఉండాలా. అది ఎంత సామాన్యంగా ఉన్నా సరే. కాబట్టి వీళ్ళందరికీ కూడా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యోగుకి కష్టాలు వస్తారు. యోగుకి ఇంత కష్టం ఎందుకు వస్తుంది? వస్తే చిన్న చిన్న కష్టాలు రావాలి. పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి, చివరికి ఆరోగ్యం కూడా పోయింది, భార్య కూడా విడిచిపెట్టిపోయింది. ఇన్ని కష్టాలు వచ్చినాయి అంటే కేవలం నీతిమంతుడు ఎవరికైనా వస్తాయా? నువ్వు నీతిమంతుడు అంటున్నావు, నువ్వు బొల్లు అర్పించాను అంటున్నావు, దేవుడి మాట ప్రకారం చేశాను అంటున్నావు, చూస్తే దానికి వ్యతిరేకంగా నీ జీవితం కనపడతా ఉందని అంటే కాదు కాదు, నా జీవితాన్ని చూడాల్సింది దేవుని వాక్యం చూడమని యోగు చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియసోదరులారా, మన జీవితంలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము దేవుని చిత్తంలో ఉన్నామా లేదా, దేవుని పక్షాన మనం ఉన్నామా లేదా, దేవుడు మనం ప్రేమిస్తున్నామా లేదా ఎలా తెలుస్తుందంటే ఈ మాట ప్రకారం మన జీవితం ఉందా లేదా అని బట్టి. హల్లెలూయా. నీకు ఎన్ని కష్టాలైనా కానీ నీ జీవితం ఈ ప్రకారం ఉందా, అయితే దేవునికి తోడున్నాడు. హల్లెలూయా. ఎన్ని కష్టాలైనా కానీ దేవుడి మీద విశ్వాసం నీకు ఇంకా బలపడతా ఉందా, అయితే దేవునికి తోడున్నాడు. హల్లెలూయా. ఎన్ని కష్టాలైనా కానీ, ఎన్ని బాధలైనా కానీ దేవుడి మీద ప్రేమ నీకు పెరుగుతూ ఉందా, అయితే దేవునికి తోడున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే యోగుకి కష్టాలు పెరిగే కొద్దీ ఆమేన్ దేవుడి మీద ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుంది. యోగు కష్టాలు ఇంకా పెరిగేందు కొద్దీ దేవుడి మీద విశ్వాసం పెరుగుతూ ఉంది. అంటే దాని అర్థం యోగు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు, యోగుకి దేవుడు తోడున్నాడు. కాబట్టి యోగు వాక్యం నుంచి కానీ దేవుని మీద ఉన్నట్టు విశ్వాసం నుంచి కానీ తొలగిపోలేదు. ఈరోజు చిన్న కష్టానికి నువ్వు తొలగిపోతున్నావా విశ్వాసం నుంచి? నేను చర్చికి రాను ఇంకా అని అంటున్నావా? నేను దేవుడి దగ్గర నమ్మను అంటున్నావా చిన్న కష్టానికే? అయితే దేవునికి తోడలేడు. జాగ్రత్త, అది చాలా ప్రమాదం. కాబట్టి మనకి ఎన్ని బాధలు వచ్చినాయన్న కాదు, మనం దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నామా లేదా, దేవుని మాట మీద మనకు నమ్మకం ఉన్నా లేదా, దేవుడు మనం హృదయాంతరంగా నుంచి ప్రేమించగలుగుతున్నామా లేదా, లేదా పైపైన మాట్లాడుతున్నావా? ఆమేన్. పైపైన మాట్లాడితే దేవుడు నీకు తోడలేడు. నీకు ఎన్ని బాధలు వచ్చినా సరే దేవుడు మనస్ఫూర్తిగా ప్రేమించగలుగుతున్నావా?
అయితే దేవుడి కృప నీకు తోడుగా ఉన్నది. కాబట్టి ప్రియసోదరులారా, ఆ ముగ్గురు స్నేహితులు యోబు స్నేహితులు చేసినటువంటి తప్పును మనము చేయకూడదు. మనం వాక్యాన్ని నమ్మాలి. ఆ వాక్యమే మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. ఆ వాక్యం మనల్ని రక్షిస్తుంది. ఆ విధంగా యోబు దేవుని వాక్యం మీద నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి యోబుని దేవుడు అంటాడు నీతిమంతుడు. యోబు నీతిమంతుడు అని చెప్పి అంటున్నాడు. ఎవరు చెప్తున్నాడు? సాతాను చెప్తున్నాడు. నా కుమారుడు యోబు నీతిమంతుడు. ఆమె ఆయన నువ్వు ఎరుగుతావా? తెలుసా నీకు యోబు? అసలు పట్టించుకోవట్లా. యోబు ఎవరో పట్టించుకోవట్లా. కానీ దేవుడు తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. ఇగో యోబు ఆమె అంటే దేవుడు నిర్ణయించుకున్నాడు యోబుని ఆశీర్వదించాలి. అలాగే యోబు నమ్మకంగా ఉన్నాడు. యోబు నా మీద విశ్వాసం ఇచ్చినాడు. యోబును ప్రేమిస్తున్నాడు. ఇంకా ఇంతకంటే ఎక్కువగా ఎలా ఆశీర్వదించాలి యోబుని అని ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు సాతాను వచ్చాడు. ఇప్పుడు సాతానికి దేవుడు చూపిస్తున్నాడు, నీతిమంతుడైన యోబును నువ్వు చూసావా అంటున్నాడు. వాడు మానవాడు పోకుండా ఎందుకైనా గుర్తు చేస్తున్నాడు. ఆమె దేవుడు కనుక యోబును చూసావా అనకపోతే ఒక చోటగా అలాగే. కాబట్టి కష్టాలు వస్తున్నాయంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడం కాదు. ఆమె దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అలాగే బాధలు వస్తున్నాయనంటే అంటే నువ్వు ఏ తప్పు చేయకుండా, నేను అర్థం చేసుకోండి, తప్పు చేసినప్పుడు కష్టాలు వస్తాయి, అది వేరే, ఎందుకు అది నేను సరి చేయడానికి. ఆమె కానీ నువ్వు ఏ తప్పు చేయకపోయినా దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నా సరే నీ కష్టాలు వస్తున్నాయా అంటే దాని అర్థం దేవుడు నిన్ను ఆశ్రయించాలనుకుంటాడు. ఆమె నువ్వు ఏ తప్పు చేయకపోయినా నీకు ఇంకా కష్టాలు ఎక్కువ అవుతున్నాయా అంటే దాని అర్థం దేవుడు నిన్ను నిరూపించాలనుకుంటాడు. నువ్వు నా కుమారుడే అని దేవుడు సాతాను నిరూపించాలనుకుంటాడు. కాబట్టి ఆ సమయంలో మనం ఇంకా ఎక్కువగా దేవుడికి నమ్మకంగా ఉండాలి యోబులాగా. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క వాక్యం పట్ల మన విశ్వాసాన్ని కలిగిందాం. శ్రమలోనైనా సరే, బాధలైనా సరే, ఇరుకులైనా సరే, ఇబ్బందులైనా సరే దేవుని వాక్యం మీద విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. దేవుడు ఖచ్చితంగా మనల్ని రక్షించడానికి సమర్థుడైనాడు. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడి మనల్ని సమృద్ధిగా ఆశ్రయించును గాక. హల్లెలూయా. సమయంలో స్నానం చేసుకున్నాం. అవును ప్రభు. భార్య పోయినా, బిడ్డలు పోయినా, ఆస్తి పోయినా, ఐశ్వర్యం పోయినా, అవును ప్రభు, తమ శరీరానికి నాయన తండ్రి రోగం వచ్చినప్పుడు ప్రభావ ఏదో నాయన నా తండ్రి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు నా తండ్రి తమ ఎక్కడైనా మేలు పోయినటువంటి స్నేహితులు వారైనా చూద్దామని ఏదో పలకరిద్దామని ఆయన వచ్చి ఏదో స్థితిని చూసి దేవుడు ఎవరు వచ్చాడనుకున్నారు నా తండ్రి. అవును ప్రభు. ఇటువంటి హాస్యంగా తప్పు చేశాడు కాబట్టి ఇటువంటి వ్యాధి, ఇటువంటి స్వాగం ఎవరు వచ్చిందని వాడు నిందించాడు ప్రభావ. అవును నాయన. ఇదిగో తండ్రి ఎవరు మాట్లాడుతున్నాడు, నా కొరకు, నా కుటుంబం కొరకు నేను ఎల్లప్పుడూ దేవుడిని బదులుపిస్తున్నాను. అవును ప్రభు. ఆయన వాక్య ప్రకారం నేను బదులుపిస్తున్నాను. నేను నీతిమంతుడని మాట్లాడుతున్నాను. అవును నాయన. దేని బట్టంటే పాపం చేసినప్పుడు బదులుపిస్తామని చెప్పింది దేవుడు. కాబట్టి ఆ వాక్య ప్రకారం నేను బదులుపిస్తున్నాను. నేను నీతిమంతుడని మాట్లాడుతున్నాను ప్రభావ. ఇదిగో నా తండ్రి ఎవరు ఆయన దేవుని బట్టి వారు ఈ యొక్క స్నేహితులు నడుస్తున్నారంటే ఎవరి మీద వచ్చినట్టు ఆ శిక్షను బట్టి, ఆ వ్యాధిని బట్టి, ఆ సమస్యను బట్టి దేవుడు రాసిగా పాపం చేశాడు కాబట్టి దేవుడు ముద్రలకు సాక్షించాడు. ఓ ప్రభువా, ఓ తండ్రి ఏవైతే ఆయన నీ వాక్యాన్ని బట్టి జీవిస్తున్నాడు వాళ్ళను ఏమైనా సమస్యలు బట్టి నా తండ్రి వాళ్ళు తీర్పు తీస్తారు అని మాట్లాడావు ప్రభువా. నా సేవకుడైన యోబు ప్రార్థన మీ కొరకు ప్రార్థన చేస్తేనే తప్ప మిమ్మల్ని అంగీకరించమని చెప్పావు.
అవును నాయన. నీకే స్తోత్రం స్తోత్రం నాయన. ఈ కార్యం ఎల్లప్పుడూ కూడా సామాన్యంగా మాట్లాడారు. అవును ప్రభువా. ఏడు ప్రార్థించిన ఎవరి కోసం ప్రార్థిస్తారో ఆ ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభువా. అవును నాయన. నీకే స్తోత్రం చేస్తున్నాను నాయన. ఎవరైనా ప్రపంచంలోనైనా ఓనైనా నోరు వర్తమానం బోధిస్తున్నాడు ప్రభు. ఆ కాలంలో ప్రజలకు నా తండ్రి వాక్యంలో వస్తున్నాడు నా తండ్రి. అవును నాయన. ఓనైనా ఓ ఏడు స్వప్నంగా చూసా ఆ యొక్క ఓతని ఓ ప్రభువా ఆ నోరు నా తండ్రి స్వప్నంగా చూస్తాడు ప్రభువా. ఓనైనా అనేక మంది ఎక్కడ చేశారు తండ్రి. ఓ పైన వర్షం వస్తుందా ఓ జంపలం వస్తుందా నష్టమైపోతారట అని ఏడు ఎకరాలు ఆ యొక్క ఒక నోరు ఎకరాలు చేస్తున్నాడు ప్రభువా. కానీ ఈ నోరుతో మాట్లాడు ప్రభువా. అవును నాయన. ప్రజలు నశించిపోకుండా ఉండటానికి నోరు ద్వారా ఆ యొక్క వారం సిద్ధపరచుకో ప్రభువా. అవును ప్రభువా. ఆ వారం సామాన్యంగా ఉన్నప్పటికీ అది నీ వాక్యమే ఉంది ప్రభువా. అవును ప్రభువా. నీ వాక్య ప్రకారమే ఆ యొక్క వారం కట్టబడదు ప్రభువా. ఆమేన్. నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. సకల నమ్మిన నమ్మకపోయినా నువ్వు బోధించు వర్తమానం సత్యమైనది. ఆమేన్. అది నీ వాక్య ప్రకారం ఉన్నది. ఆమేన్. ప్రభువా రక్షకుడుగా తండ్రి భూమి ఆకాశము సృష్టించిన దేవుడు ఒక మానవ ఓ శరీరాన్ని తెలుసుకుని భూమి మీదకి వచ్చావు ప్రభువా. శాస్త్రము పరిచయం తండ్రి ఓ ఆయన యుగలు రాజులుగా ఆయన రాజులు పుట్టినలో చెల్లిస్తాడని నమ్మారు నా తండ్రి. అవును నాయన. ఓ గొప్పగా ఊహిస్తున్నాడు ప్రభువా. అవును ప్రభువా. ఓ తండ్రి ఆయన యుగలు రాజు కాబట్టి సింహాసనం మీద కూర్చుంటాడని ఓ గొప్పగా ఊహించుకున్నప్పుడు నా ప్రభువా. ఓ తండ్రి కేవలమైనటువంటి మహిమ గర్భాన్ని జన్మించావు ప్రభువా. అవును నాయన. సామాన్యంగా నువ్వు భూమి మీద దిగవచ్చు ప్రభువా. ఓ తండ్రి మనిషి మీద భూమి మీద తిరిగావు ప్రభువా. అవును నాయన. ఓ తండ్రి నీ కార్యం సాధారణంగా ఉన్నప్పటికీ ప్రభువా ఆ యేసు క్రీస్తు చనిపోతేనే ఈ మానవాళి రక్షణ ఉంది. ఓ నాయనా నీ స్తోత్రము ప్రభువా. స్తోత్రం నాయన. ఓ ప్రభువా నీ కార్యం ఎంతో సాధారణంగా సామాన్యంగా ఉంది ప్రభువా. ఈ చివరి కాలంలో నా తండ్రి చివరి దినంలో ప్రభువా నీ యొక్క వర్తమానం పొందిన మా ప్రభువా నీ స్తోత్రము చేస్తున్నాం తండ్రి. ఓ సామాన్యంగా ప్రజలకి ఓ అనేది ఎక్కడిగా ఉన్నది ప్రభువా. ఈ యొక్క మనిషిని నమ్ముతున్నారని మనిషిని ఎక్కడ చేస్తున్నారు ప్రభువా. నువ్వు ఏర్పాటు చేసిన మార్గమే సత్యమై ఉంది. ఆమేన్. నీ వాక్య ప్రకారం కట్టబడితే నీ సైన్యమై ఉంది. ఆమేన్. నాయనా స్తోత్రం చేస్తున్నాం ప్రభువా. ఈ వర్తమానమైన నీ కొడు వాక్యంతో కట్టబడదు ప్రభువా. అవును నాయన. ఒక ఆచారంలో సిద్ధాంతంలో కట్టబడలేదు కానీ ఇది నీ వాక్యంతోనైనా యువత వరుస్తుండగా ప్రభువా. దేవుడంతా చూస్తున్నాం దేవుడు ప్రభువా. ఓ తండ్రి నీతిమంతులుగా నా తండ్రి మార్చే దేవుడు నీ వైపు అవును నాయన. మా నీతి బట్టి కాదు నాయనా కేవలం నా ప్రభువా నీ వాక్యం బట్టి నన్ను నీతిమంతులుగా మారుస్తున్నావు ప్రభువా. ఓ నాయనా నీకు స్తోత్రం చేస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నాయన. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును.
జీవము కలిగిన తండ్రి మీకు నామమునకు స్తోత్రం. నిజముగా మీ వాక్యమును ఎంతగా మేము విశ్వసించాలో, మీ వాక్యాన్ని మేము ఏ విధంగా విశ్వాసంతో పట్టుకోవాలో ప్రభువా యోబు జీవితం నుంచి మాతో మాట్లాడినందుకే స్తోత్రం తండ్రి. నిజముగా నా తండ్రి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రభువా మీ ఎడల విశ్వాసమును యోబు కోల్పోలేదు తండ్రి. దానికి కారణము అయ్యా మీ మాట మీద విశ్వాసం ఉంచాడు ప్రభువా. మీరు చెప్పిన ప్రకారముగా చేసి ఉన్నాడు గనుక తండ్రి యోబు హృదయంలో మీ మీద విశ్వాసం ఉన్నది ప్రభువా. అయ్యా అతను మీ మీద ప్రేమ ఉన్నది ప్రభువా. ఆ ప్రేమ ఇసుమంతా కూడా తగ్గలేదు తండ్రి. ప్రభువా మా జీవితాలు కూడా, మా హృదయాలు కూడా ఆ విధంగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా అయ్యా మేము అనుకున్న దానికంటే వ్యతిరేకంగా మా జీవితం ఉన్నప్పటికీ ప్రభువా మేము ఏది ప్రభువా ఎలా ఉండాలని కోరుకుంటున్నామో అది మా జీవితంలో ఉండలేకపోయినప్పటికీ తండ్రి ప్రభువా ఇదిగో మీ వాక్యంతో నిలిచి ఉండే భాగ్యాన్ని మాకు దయచి, మీ మీద ప్రేమ కలిగి మా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో అయ్యా మిమ్మల్ని ప్రేమించే భాగ్యాలను మాకు దయచి ప్రభువా. ఇదిగో నాయన ఈ లోకంలో మాకు అయ్యా మీకంటే ఏది ఎక్కువ కాదు ప్రభువా. ఎందుకంటే మొదటగా మీరే మమ్మల్ని వెతికారు ప్రభువా. అయ్యా మీరే మమ్మల్ని రక్షించారు ప్రభువా. మా కోసం నీవే బలి అయ్యావు ప్రభువా. మా కోసం నీవే నాయన రక్తాన్ని చిందించి మా పాపాలని కడిగావు తండ్రి. ముడత, మత్స, డాగు, కళంకం లేనటువంటి ఒక వధువుగా అయ్యా నా తన్ని మీ ముందు నిలబెట్టుకోవాలని మీ యొక్క ఆశయం ఉన్నది ప్రభువా. కనుక ఇదిగో నాయన మా కోసం ఇంత త్యాగం చేసినటువంటి మిమ్మల్ని ప్రేమించే భాగ్యాన్ని మాకు దయచి అయ్యా మీకు బదులుగా మేము లోకాన్ని ప్రేమిస్తున్నాం తండ్రి. మాలో ఇంకా లోక ఆశలు ఉన్నాయి ప్రభువా. వాటన్నిటి నుంచి కూడా నా తండ్రి మమ్మల్ని వేరు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా లోకమును, మా హృదయంలో ఉన్నటువంటి లోకమును నాయన ఈ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చమని ప్రార్థిస్తున్నాం. లోక కార్యాలు, లోక ఆశలు,
శరీరాశ, నేత్రాశ, జీవపు నమ్మము అయ్యా మా హృదయంలో నుంచి, మా జీవితం నుంచి కాల్చేయమని ప్రార్థిస్తున్నాం. మా హృదయాల పరిస్థితిని పరచండి ప్రభు. అయా తండ్రి, మాకు నూతన హృదయాన్ని దయచేయండి నాయన. అయా నూతన ఆత్మను దయచేయండి ప్రభు. అందులో ఈ ఆత్మను ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా తిరిగి జన్మించదుము కాక ప్రభు. ఎందుకంటే ఇదిగో నా ఆత్మ ఎవరైతే తిరిగి జన్మించడో వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడని. అయ్యా నా తండ్రి, ఇదిగో ఎవడైతే నూతనంగా జన్మించడో వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడని మీరు నిశ్చయంగా చెప్పారు తండ్రి. కనుక ఈ లోకంలో తండ్రి మేము జీవిస్తున్నప్పుడు మా జీవితం ద్వారా పరలోకంలోకి అయ్యా నా తండ్రి మేము టికెట్ పొందాలి అని అంటే, పరలోకంలో మా స్థానం ఆయన సుస్థిరం చేసుకోవాలి అంటే మాకు నూతన జన్మ అవసరమైనది ప్రభు. కనుక పరిశుద్ధాత్మ బాప్తిసం, పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించిన అనుభవాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడు మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును చెప్పి వాగ్దానం చేశావు. అలాగే అడుగు ప్రతి వానికి కూడా ఇస్తానని వాగ్దానం చేశావు. అలాగే మీరు చెడ్డవారేయండి, మీ పిల్లలకు మంచి వాటిని ఇవ్వాలనుకుంటారు. మరి పరలోకపు తండ్రి అయినటువంటి నన్ను మీరు పరిశుద్ధాత్మ అడిగితే నేను ఖచ్చితంగా ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాను. ఆ పరిశుద్ధాత్మను ఇవ్వమని యేసుక్రీస్తుని అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయండి. ఎందుకంటే మా అంతటా మేము నడవలేము ప్రభు. మా అంతటా మేము నాయన ఓ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించలేము తండ్రి. మా అంతటా మేము క్రీస్తువులే మారలేము ప్రభు. అందుకు మీ ఆత్మ సహాయం అవసరమైనది. మీ యొక్క ఆత్మను మా హృదయాల్లో అయా నివసింపజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మమ్మల్ని ఒక నూతన సృష్టిగా చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ సమయంలో విన్న వాక్యమును మా అందరి హృదయాలు నీరు కట్టండి. చివరి దినాలు కనుక ప్రభువా నూరంతలుగా ఫలింపును దయచేయమని ప్రార్థిస్తూ అయినా విన్నవారిని అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. కృపచూపమని దయచూపమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్. కుటుంబం నుంచి అందరికీ